మద్యం కేసులో నిందితుడు రోనక్ కుమార్కు ఈ నెల 5 వరకు రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ మద్య కుంభకోణం కేసులో నిన్న అరెస్ట్ అయినటువంటి రోనక్ కుమార్ను ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి కిందట న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసినటువంటి న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 5వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా జైలుకి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే A41 నిందితుడు ఇటు అనిల్ చోప్రా ఎవరైతే ఉన్నారో ఆయన విచారణలో భాగంగా వీళ్ళ ఇద్దరు పేర్లు చేతన్ కుమార్ అదేవిధంగా రోనక్ కుమార్లు ఇద్దరు పేర్లు చెప్పడంతో వెంటనే వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన క్రమంలో చేతన్ అనారోగ్యంతో ఉన్నానని రాకపోగా రోనక్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు కూడా విచారణకు హాజరు కావాలని నిన్న చెప్పిన నేపథ్యంలో ఆయన పారిపోవాలని ప్రయత్నించగా వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంత విచారణ జరిపారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరిని కలిపి ఈరోజు అనిల్ చోప్రాకు 3వ రోజు కస్టడీ ఉంది. 3వ రోజు కస్టడీలో ఇంకా కీలక విషయాలు రాబట్టేందుకు ఇద్దరిని కలిపి అనిల్ చోప్రా అదేవిధంగా రోనక్ కుమార్ను కలిపి విచారణ జరిపారు. కొద్దిసేపు అనంతరం విడివిడిగా కూడా విచారణ జరిపారు. ఒకే ప్రశ్నలు ఇద్దరిని అడిగిన తర్వాత వారు చెప్పిన సమాధానాలని సరిపోల్చుకోవటం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని సరిపోల్చుకోవటం చేశారు. ఆ తర్వాత ఎందుకు రోనక్ కుమార్ పారిపోవాల్సి వచ్చింది, అసలు వీళ్ళిద్దరూ ఎటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అనేది పరిశీలించారు. దీంతోపాటు గతంలో రోనక్ కుమార్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో ఈ విధంగా నల్లధనాన్ని తెల్లధనాన్ని నల్లధనంగా చేయటము, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించము, బంగారం వ్యాపారం ముసుగులో ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారని సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇక్కడ అనిల్ చోప్రా ఎవరైతే ఉన్నారో ఆయన ఇది తన యజమాని చెప్పిన మేరకే చేశానని తెలిపారు. న్యాయమూర్తి ముందు కూడా తన యజమాని చెప్పినందువల్లే మయూర్ దీపక్ చౌడా అనే వ్యక్తి తన యజమాని ఆయన చెప్పినందువల్లే తాను పనిచేశానని, ఏ పని చెప్తే ఆయన ఆ పని చేసేవాడినని తెలిపారు. న్యాయమూర్తి ముందు తెలిపారు. అయితే న్యాయమూర్తి రిపోర్టులో ఈయన పేరు కూడా, ఆ యజమాని పేరు కూడా ఉండాలని సిట్ అధికారులకి సూచించారు. మొత్తం మీద అనిల్ చోప్రాకి సంబంధించిన గడువు ఇది ముగియటంతో వెంటనే ఆయన్ని కూడా విచారించి విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. రేపు 5వ తేదీన ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ రిమాండ్ గడువు ముగియనుండటంతో ఇప్పుడు తాజాగా విధించిన నిందితుడికి కూడా 5వ తేదీకి విధించారు. మొత్తం మీద రేపు 5వ తేదీన మిగతా నిందితులంతా ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 14 మంది నిందితులు ఒకేసారి ఇక్కడికి వస్తారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో 3 నిందితులు ఉన్నారు, మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం 5గురు బెయిల్ పైన బయట ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. మొత్తం మీద ఈ కేసులో సిఐడి సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. ఒకవైపు విచారణ, మరోవైపు ఆధారాల సేకరణ, ఇంకొక వైపు నిందితులకు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ పైన పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఆస్తులను గుర్తించడం, ప్రభుత్వానికి నివేదికలు పంపి వాటి నుంచి జీవోల ద్వారా వాటిని జప్తు చేసేందుకు జీవోలు కూడా వస్తూ ఉన్నాయి. కోర్టు అనుమతి కోసం ఇప్పటికే 2 జీవోలకు వచ్చినటువంటి వాటిని కోర్టు అనుమతి కోసం పెట్టారు. కొన్నింటిని కోర్టు కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఈ కేసు దాదాపు పూర్తి స్థాయిలో వేగవంతంగా విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ తాజా అరెస్టు తోటి తాజాగా 2 పేర్లు చేర్చడంతో 51 పేర్లుగా ఈరోజు ఈ కేసులో ఉన్నది. మిగతా వాళ్ళందరినీ విచారించడానికి ఇటు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే పరారీలో ఉన్నారో చేతన్ కుమార్, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి ముంబై పంపిస్తున్నట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. వీళ్ళంతా రూటింగ్లో, ఈ మనీ రూటింగ్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. కొన్ని షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు నగదుని పంపించడం, మద్యం డిస్టిలరీ నుంచి ఆ నగదుని షెల్ కంపెనీల ఖాతాలో
ఖాతాల్లోకి మార్చటము, ఆ తర్వాత వీళ్ళ దాంట్లోకి మార్చి బంగారం కొనుగోలు చేసి కొంత నగదుని ఇతర మార్గాల ద్వారా ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులకి చేర్చారనేది సిట్ గుర్తించింది. ప్రాథమిక ఆధారాలు కూడా ఇప్పటి వరకు సేకరించింది. ఈరోజు జరిగిన విచారణలో మరిన్ని విషయాలు బయటపడినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం ఈ కేసుని ఇంకా వేగవంతం చేసేందుకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ విచారణలో విషయాలన్నింటినీ మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. పవన్, కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.